హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన సింపుల్ రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ. ఇదైతే చాలా యమ్మీగా ఉండే. ఇది చపాతీతో తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. బీరకాయ కర్రీ అంటే మోస్ట్లీ చాలామందికి నచ్చదు, అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా కర్రీ అంటే నచ్చదు, బట్ ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఇది లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లేదంటే పిల్లల లంచ్ బాక్స్కి ఇలా అయితే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకు అనంటే మన ఛానల్కి 150 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. బీరకాయలో లో క్యాలరీస్ ఫుడ్ ఉంటుంది. ఇది హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. పొటాషియం ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాలెన్స్ డైట్లో బీరకాయ కర్రీని ఇంక్లూడ్ చేస్తే ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. బీరకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయట్లేదు. ఇప్పుడు ఆనియన్ని, పచ్చిమిరపకాయలని, టమాటోల్ని మంచిగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చిటపట అన్న తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేపుకోండి. అది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్, పసుపు వేసుకొని అది కూడా మంచిగా కుక్ అయిన తర్వాత బీరకాయలు వేసుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోండి. కలిపి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ కలిపేసి ఒక 2 మినిట్స్ వదిలేయండి. అందులో పుదీనా, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. అందులో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలన్నమాట. బీరకాయలు అనేది మంచిగా మగ్గించుకొని అందులో 2 అన్న 3 అన్న మీకు ఎంత కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసిన బడే కలపకుండా ఒక 1 మినిట్ 2 మినిట్ మూత పెట్టేసి క్లోజ్ చేయండి. ఆలోపు కొంచెం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఎగ్స్ని ఉల్టా వేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎగ్స్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సూపర్ టేస్టీ హెల్తీ బీరకాయ కర్రీ రెడీ అయింది. దీనికి కాంబినేషను వేడి వేడి అన్నం కానీ చపాతీ కానీ తో తింటుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు చపాతీతో నచ్చిందా, రైస్తో నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ stay tuned.